ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని 10వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే పురుషత్వ స్త్రీత్వ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే వీర్య వృద్ధి స్త్రీలకు రజోదర్శనము కలుగుతుంది అని అర్థం అనమాట. నైవేద్యము అరటిపండు అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. 6 రోజుల పాటు రోజుకి 1000 సార్లు శ్లోకాన్ని అయితే జపించాలన్నమాట. అయితే ఈ శ్లోకం గురించి ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారంటే, సహస్రార కమలంలో శివుడితో సాయుధ్యం పొందిన అమ్మవారు అనే కుండలిని సుషుమ్నా మార్గం ద్వారా అవరోహణ మార్గంలో తిరిగి స్వస్థానమైన మూలాధార కొండమందు 3 నార చుట్లతో పాము వలె ఇముడి ఉండడం వర్ణింపబడిందన్నమాట ఈ శ్లోకంలో. ముందుగా శ్లోకం విని తర్వాత తాత్పర్యం అయితే మనము విందాము. సుధాధారాసారహిచ్చరణ యుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం సమాత్మానం కృత్వా సపిషికులకుండే కుహరిణి. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, అమ్మ భగవతి, నీ 2 పాదాల మధ్య నుండి అమృతధారల జడివాన స్రవిస్తుంది. ఆ జడివానలతో సాధకుడి 72,000 నాడీ ప్రపంచాన్ని నీవు తడుపుతావు. ఆ తర్వాత అమృత రూపకాంతి గల చంద్రుని విడిచి నీ స్థానమైన మూలాధార చక్రాన్ని తిరిగి పొంది అక్కడ నీ స్వరూపంలో పాముల చుట్టలు చుట్టుకుని తామరపు దుద్దులోని సన్నని రంధ్రంలో కుండలిని శక్తిగా నీవు నిద్రిస్తావు అని తాత్పర్యం చెప్పి ఉన్నారన్నమాట. తర్వాత మనము 11వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాన్ని వంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.